హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. సో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ఒక వార్త అయితే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. సో మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం, ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు దీనిపై ఏ విధంగా స్పందించారు అండ్ ఏం జరగబోతుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్క్రీన్ మీద వరుసగా పార్టీని వీడుతున్న కీలక నేతలు. సో 2023 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఇక్కడ ఘోర ఓటమి పాలయ్యి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది కీలక నేతలు, బీఆర్ఎస్కి పట్టు అనుకున్నటువంటి చాలామంది కీలక నేతలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వైపు చూసిన వెంటనే కాస్తో కూస్తో టైం తీసుకొని ఆ పార్టీలోకి చేరడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే దానం నాగేందర్ ఇలాంటి చాలామంది హేమీలంతా ఇప్పుడు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ కూటికి చేరుకున్నారు, ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. సో చాలామంది వరుసగా పార్టీని వీడుతున్నటువంటి కీలక నేతలు సో మరి బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారు అని చెప్పడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అండ్ మరో అంశం చూసుకున్నట్టయితే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి జంపు. సో మొత్తానికి గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే దాదాపు 10 మంది కాంగ్రెస్లో చేరారు. అలాగే 6 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సో మరి బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి ఇది కూడా కారణం కావచ్చేమో అని ఒక వార్త అయితే వినిపిస్తూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకో 6 ఎమ్మెల్యేలు చేరితే కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం. సో మొత్తానికైతే ఇంకొక 6 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరితే మొత్తానికైతే ఇక్కడ బీఆర్ఎస్ ఇక దుకాణం బంద్ చేసుకోవాల్సిందే అని స్పష్టంగా వినిపిస్తున్నటువంటి వార్తలు ఇవి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయిన బీఆర్ఎస్. సో దాదాపుగా 2014 తర్వాత తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత దాదాపుగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ తన పాలన కొనసాగించింది. కానీ 2023 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలు చూసుకున్నట్టయితే ఒక్క సీటు కూడా సంపాదించుకోలేకపోయింది. మరి ప్రజల్లో వ్యతిరేకత అనాలా, లేకపోతే ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారా అనాలా అనే అంశమై మనం ఏ విధంగా అయినా చూడొచ్చు దీన్ని. మొత్తానికైతే మాత్రానికి కాంగ్రెస్ ఎప్పుడైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో సెంట్రల్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఏవైతే పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడ కూడా బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా సంపాదించుకోలేని పరిస్థితి మనం చూసాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2014లో 63 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ 2014 అంటే తెలంగాణ ఆవిర్భవించినటువంటి సంవత్సరం దాదాపుగా 63 సీట్లతో అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2018లో 88 సీట్లకు పెరిగినటువంటి టీఆర్ఎస్ బలం 2018లో అంటే 14కి 18కి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 88 సీట్లు అంటే చాలా ముందుగానే ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సంపాదించు అధికారంగా ఫామ్ అయ్యారనమాట. సో గవర్నమెంట్ ఫామ్ చేసింది. కానీ 2023కు చూసుకున్నట్టయితే 2023లో మాత్రం 39కి పడిపోయినట్టు బలం. అంటే ప్రజలు దాదాపుగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పనితీరుని అబ్జర్వ్ చేశారు. కానీ 2023లో మాత్రం కాంగ్రెస్కి పట్టం కట్టారు. మరి ఈ 10 ఏళ్లలో అభివృద్ధి జరిగిందని లేకపోతే జరగలేదనే విషయం పక్కన పెట్టేస్తే ప్రజలు మాత్రం మార్పు కోరుకున్నారు అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 1 సీట్ నుంచి 8 స్థానాలకు పెరిగినటువంటి బీజేపీ బలం. సో మొదటి నుంచి కూడా బీజేపీ నార్త్ సైడ్ చూసుకున్నట్టయితే బీజేపీ బలం అనేది చాలా గట్టిగానే ఉంటుంది. కానీ సౌత్లో మాత్రానికి ఎంతసేపటికి కూడా బీజేపీ బలం అనేది చాలా తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. కానీ ఈసారి జరిగినటువంటి ఎలక్షన్స్లో ముఖ్యంగా తెలంగాణకి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే 1 సీట్ నుంచి ఇప్పుడు 8 స్థానాలకు పెరిగింది. అంటే 2018లో 1 సీట్ నుంచి ఇప్పుడు 8 స్థానాలకు పెరిగిందంటే బీజేపీ కూడా ఇక్కడ చాప కింద నీరులాగా బాగానే వచ్చిందని చెప్పడంలో ది బెస్ట్ ఎగ్జాంపుల్ లా కనిపిస్తుంది ఇది 8 స్థానాలు అనేవి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే లాస్యా నందిత మరణంతో 38కి తగ్గిపోయినటువంటి బీఆర్ఎస్ బలం. సో లాస్యా నందిత ఒక యువ ఎమ్మెల్యే అని చెప్పొచ్చు. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఈమె ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉప ఎన్నిక జరిగింది. కానీ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. సో అప్పటి వరకు 39కి ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఒకటి తగ్గడంతో 38కి పడిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37.5%, ఇక బీజేపీకి 13.9% ఓట్లు వచ్చాయన్నమాట. సో అసెంబ్లీలో 2023 సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి బీఆర్ఎస్కి 37.5% వస్తే ఇక బీజేపీకి 13.9% ఓట్ బ్యాంకింగ్ రావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బీజేపీ కలిసి సాధించిన ఓట్లు 51.25%. సో రెండు పార్టీలు ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ 2023 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపుగా 51.25% ఓట్ బ్యాంకింగ్ సాధించింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే
శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 39.4% ఓట్లు వచ్చాయి. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 39.4 ఓట్ బ్యాంకింగ్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తుంటే ఘన విజయం సాధించేదేమో. ఒకవేళ ఏదైతే మనం అనుకున్నామో అంటే 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి పాలవటం, ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి పోటీ చేస్తుంటే ఘన విజయం సాధించేదేమో, లేదా దానికన్నా ముందు 2023లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే బీఆర్ఎస్ అదే బీజేపీతో కలిసి ఇద్దరు కలిసి వచ్చినట్టయితే మేబీ గవర్నమెంట్ ఈరోజు కాంగ్రెస్ ఫామ్ చేసేది కాదేమో అనే ఒక వార్త అయితే వినిపిస్తూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 35.08%, ఇక బీఆర్ఎస్కు 16.68% ఓట్ బ్యాంకింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెండు పార్టీలకు కలిపి 51.76% ఓట్లు వచ్చాయి. సో పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో 51.76% ఓట్ బ్యాంకింగ్ ఈ రెండు పార్టీలకి కలిపి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 45% ఓటు బ్యాంకింగ్ వచ్చింది. సో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40% ఓట్ బ్యాంకింగ్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే పంచాయతీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింత బలహీనపడే అవకాశం ఉంది. సో సార్వత్రిక ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు నెక్స్ట్ లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి. అవి కార్పొరేషన్స్ అవ్వచ్చు, మున్సిపల్ అవ్వచ్చు, లేదంటే సర్పంచ్కి సంబంధించిన ఎలక్షన్స్ ఏవైతే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో ఈ ఎలక్షన్స్ తర్వాత అంటే లోకల్ నుంచి అంటే కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి చూసుకున్నట్టయితే పంచాయతీ ఎలక్షన్స్లో ఈసారి కనుక కాంగ్రెస్ కనుక అధికారంలోకి అంటే ఎక్కువ శాతం సీట్లు సంపాదించుకున్నట్టయితే బీఆర్ఎస్ మరింత బలహీనపడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉండింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆశించిన స్థాయిలో కనిపించిన వ్యతిరేకత. సో మనం ఇప్పుడు చూసుకుంటూనే ఉన్నాం, చాలా సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మీమ్స్కి కానీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏవో కనిపిస్తున్నాయి, కానీ అవి మనం అనుకున్నంత స్థాయిలో అయితే లేదు. రేవంత్ రెడ్డి పాలన అనేది సక్రమంగా సజావుగానే సాగుతుంది. సో ప్రజల్లో అనుకున్నంత వ్యతిరేకత మీన్స్ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ అనుకున్నంత వ్యతిరేకత అయితే లేదు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ వార్త ద్వారా మనకి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఏడాదిలోపే రుణమాఫీ చేయడంతో బీఆర్ఎస్లో కలవరం రేపింది. సో ఆల్మోస్ట్ కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ ఫామ్ చేసి 1 year కూడా కాలేదు, అప్పుడే రుణమాఫీ అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి రుణమాఫీ చేయడంతో బీఆర్ఎస్లో నిజంగానే కలవరం కనిపిస్తూ ఉంది. బికాస్ ఆఫ్ నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. అండ్ రానున్న రోజుల్లో కాంగ్రెస్ ఏదైతే ఒక స్కీమ్స్ కానీ ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో ఈ పథకాలన్నీ అనుకున్న రీతిలో అప్లై చేస్తుంటే మాత్రం రానున్న రోజుల్లో బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు కూడా గందరగోళం అని చెప్పడానికి ఒక వార్త అయితే ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో బీఆర్ఎస్లో కలవరం మీన్స్ రుణమాఫీ తర్వాత. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో విలీనం దిశగా కేసీఆర్ ఆలోచన. సో కేసీఆర్ దాదాపుగా 2 పర్యాయాలు అంటే 2 సార్లుగా సీఎంగా చేశారు, కానీ తన తనయుడు కేటీఆర్ యొక్క రాజకీయ భవిష్యత్తు ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉండింది. అండ్ అటు చూసుకుంటే కవిత ఒక లిక్కర్ స్కామ్లో ఒక ఇష్యూలో ఆవిడే ఉన్నారు. సో మరి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే ఒక అంశాన్ని బేస్ చేసుకొని కేసీఆర్ ఆలోచనలో ఉన్నారు. దానికోసమే బీజేపీలో విలీనం చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ విలీనంతో కాంగ్రెస్లోకి వలసలకు బ్రేకులు వేయొచ్చు. సో ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారో ఈ విలీనం తర్వాత ఆ వలసలకి బ్రేక్ వేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది. అండ్ కేటీఆర్, హరీష్ రావులకు ఏ పదవులు ఇస్తారనే అంశాలపై చర్చ. సో ఒకవేళ వీళ్ళు బీజేపీలో విలీనం చేస్తే వీళ్ళకి అక్కడ ఏం పదవులు ఇస్తారు, కేసీఆర్కి కానీ కేటీఆర్కి కానీ హరీష్ రావుకి కానీ ఎలాంటి పదవులు ఇస్తారు అనే ఒక అంశం కూడా ఇక్కడ తెర మీద కనిపిస్తూ ఉండిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఢిల్లీ ఎన్నికల తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. సో ప్రస్తుతానికైతే ఢిల్లీ ఎలక్షన్స్కి అప్డేట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ ఎలక్షన్స్ తర్వాత మాత్రానికి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయడం పక్కా అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉండిందనమాట. అండ్ మద్యం స్కామ్లో కవిత అరెస్టు ద్వారా కేజ్రీవాల్ను బుక్ చేసిన ఈడీ, సిబిఐ. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం మద్యానికి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అందులో కవిత గారు ఉన్నారు. సో కవిత గారితో పాటు కేజ్రీవాల్ను కూడా బుక్ చేసినటువంటి ఈడీ, సిబిఐ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎన్నికల ముందు బీఆర్ఎస్తో విలీనం అయితే ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం. సో ఢిల్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్తో గనక బీజేపీ ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రానికి ఖచ్చితంగా ప్రజల్లోకి రాంగ్గా ఒక మెసేజ్ వెళ్ళే అవకాశం ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ విలీనానికి తెలంగాణ బీజేపీలో కీలక నాయకులు విముఖత. సో తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు హేమీలు వాళ్ళు చూసుకుంటే కిషన్ రెడ్డి అవ్వచ్చు, బండి సంజయ్ అవ్వచ్చు,
అరవింద్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఉన్నటువంటి ఇక్కడ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, సో రఘునందన్ రావు అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం అవడానికి కాస్త విముఖత, అంటే వాళ్ళంతా ఇంట్రెస్టెడ్గా లేరు అని చెప్పడానికి ఈ వార్త మనకి తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే విలీనాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంచు, ఈటెల రాజేందర్. సో మనం మాట్లాడుకున్నాం కదా, సో వీళ్ళు ఇప్పుడు ఈటెల రాజేందర్ ఒకప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన పర్సనే. సో ఇప్పుడు వాళ్ళు ఆ పార్టీని అందులో విలీనం చేస్తా అంటే తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళు మాత్రం అంత యాక్సెప్టబుల్గా లేరు అని చెప్పడానికి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉండింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సో మొత్తానికైతే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తారనే వార్తలు అయితే తెర మీద మనకు కనిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. మేము ఎవరి దగ్గర ఎలాంటి పార్టీలు విలీనం చేయట్లేదు, మేము మళ్ళీ సింగిల్గానే పోటీ చేస్తాం, రానున్న రోజుల్లో మేమేంటో చూపిస్తామని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ట్వీట్ చేయడం జరిగింది. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.